ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. టిపికలీ ప్రీ క్యాన్సరస్ దశలో గనక ఒకవేళ కనుగొంటే ఇమ్మీడియేట్‌గా మెడికల్ ట్రీట్మెంట్ మొదలుపెట్టేస్తారా? అంటే లోపలేమన్నా సర్జరీలు కానీ, లేక కీమోథెరపీలు గాని ఇవ్వాల్సిన అవసరం వస్తుందంటారా? సో, మనం ప్రీ క్యాన్సరస్ స్టేజ్‌లో కనుక్కుంటే 100% క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో, మనం ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్‌లో మామూలుగా పెల్విక్ ఎగ్జామినేషన్‌తో పాటు మనం కొన్ని పాప్ స్మియర్ టెస్ట్‌లు, అవసరమైతే బయాప్సీ, హెచ్‌పీవీ డీఎన్ఏ టెస్టింగు, పాప్ స్మియర్ ప్లస్ హెచ్‌పీవీ డీఎన్ఏ అంటే అక్కడ సర్విక్స్ క్యాన్సర్ లైనింగ్ సెల్స్‌ని ప్లస్ ఈ హెచ్‌పీవీ వైరస్ డీఎన్ఏని రెండిటిని కలిపి టెస్టింగ్ అనేది చేస్తాం. ఇవన్నీ చేసి మనం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం చేస్తామంటే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ రాలేదు అనేది నిర్ధారణ చేస్తాం. రైట్. ఓన్లీ ప్రీ క్యాన్సర్ దశలోనే ఉందని మనం డయాగ్నోస్ చేశాక వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. బట్ కీమోథెరపీ అనేది అవసరం లేదు. ఆ హెచ్‌పీవీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్‌కి కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తారనమాట. రైట్. కొంతమందిలో ఏందంటే ఆల్రెడీ సర్విక్స్‌లో మార్పులొచ్చినప్పుడు జస్ట్ ఇన్ఫెక్షన్‌ని ట్రీట్ చేస్తే ఆ మార్పులనేవి వెనక్కి వెళ్ళవు. సో, ఆ మార్పులకి కొంచెం శస్త్రచికిత్సలు చేస్తాము. ఆ సర్జరీస్ వల్ల పెద్ద కాంప్లికేషన్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవనమాట. మెయిన్‌గా లోకల్ సర్జరీస్ చేస్తాము. దాంట్లో మెయిన్‌గా సర్విక్స్ అబలేషన్ అని, లేజర్ డీరూఫింగ్ అని, కోనైజేషన్స్ అని అంటే ఆ డ్యామేజ్ అయిన సర్విక్స్ పార్ట్‌ని మనం తీసేయడం జరుగుతుంది. సో దట్ ఆ డ్యామేజ్డ్ సర్విక్స్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్‌లో నుంచి క్యాన్సర్‌గా మార్పు చెందదనమాట. మామూలుగా ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆహ్, సెక్షువల్ యాక్టివిటీ అయిన వెంటనే ఎనీ కైండ్ ఆఫ్ అంటే హైజీన్ రిలేటెడ్ మార్పులు చేయడం వల్ల, లేదు చర్యలు తీసుకోవడం వల్ల హెచ్‌పీవీ బారిన పడకుండా అది వైరస్ ఇంకా కొంచెం ఉధృతం కాకుండా ఏమైనా చేయొచ్చా డాక్టర్ గారు? సో, జనరల్‌గా హెచ్‌పీవీ వైరస్‌లో చాలా టైప్స్ ఉంటాయన్నమాట. హై రిస్క్ హెచ్‌పీవీ క్యాన్సర్ సీరోటైప్స్‌ని 16, 31, 33, 38 అంటామన్నమాట మనము. ఈ 4 యూజువల్‌గా సీరోటైప్స్ ఆఫ్ హెచ్‌పీవీ వైరస్ ఉంటే అవి క్యాన్సర్‌గా ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఇవి కాకుండా బాడీలో ఇంకా ఒక 70-80 హెచ్‌పీవీ వైరస్ మనకి ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి. బట్ అవేంటంటే అవి క్యాన్సర్‌గా ప్రోగ్రెషన్ అవ్వవు. సో, నేను చెప్పినట్లు బాడీలో ఇమ్యూనిటీ కాకుండా లోకల్ ఇమ్యూనిటీ అనేది కూడా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తది. పర్టిక్యులర్‌లీ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళలోనే హెచ్‌పీవీ వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి. ఆ! ఎందుకు అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ లోకల్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటది. అంటే వాళ్ళు ప్రాపర్ శానిటరీ నాప్కిన్స్ వాడకుండా, మామూలుగా ఈ పీరియడ్స్ టైమ్‌లో ఏంటంటే ప్రాపర్ అండర్ నాప్కిన్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోకపోవడం వల్ల, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత వాళ్ళ జెనిటల్ పార్ట్స్‌ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల, ఈవెన్ వాళ్ళ స్పౌజెస్‌కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అట్లా ఉంటే కూడా ఈ ఆడవాళ్ళలో హెచ్‌పీవీ వైరస్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌గా వచ్చి ఇమ్యూనిటీ తగ్గిపోయి క్యాన్సర్‌గా ప్రోగ్రెషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.